దేవుని పరిశుద్ధమైన నామములో మీ అందరికీ మా శుభములు తెలియచేస్తున్నాము. ఈరోజు దేవుని వాక్యము, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 12వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మత్తయి అనే సుంకరుని తన శిష్యుడిగా పిలిచిన తర్వాత మరి అతని ఇంట్లో విందుకు కూర్చుంటారు. ఆ విందుకు చాలామంది సుంకరులు, పాపులు అనేక మంది వచ్చారండి. మరి అప్పటి సమాజంలో ఆయన ఈ లోకంలో సంచరించిన కాలంలో సుంకరులను, పాపులను చాలా తక్కువగా, వారు దేనికి పనికిరారు అన్నటువంటి విధానంతో తక్కువ చూపు చూసేవారండి. ఇది చూసినటువంటి పరిసయ్యులు మరి ఆయన శిష్యులతో అంటారు కదా, ఎందుకనే మీ బోధకుడు పాపులతోనూ సుంకరులతోనూ కలిసి భోజనం చేస్తున్నాడు అని చెప్పి ఆయన్ని విమర్శిస్తాడు. దానికి సమాధానంగా ఆయన ఈ యొక్క మాటలు సెలవిస్తాడండి. శారీరక రోగాలను నయము చేయటానికి డాక్టరు ఎలాగ అవసరమో అలాగే పాపమనే ఆత్మీయ రోగము నుండి రక్షించటానికే యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. పరిసయ్యులు తాము చాలా నీతిమంతులమని, తమకు ఎలాంటి పాపము కూడా లేదని అనుకున్నారు. కాబట్టి వారికి వారి జీవితములు రక్షకుడు అవసరం లేకుండా పోయాడు. మరి పాపం నుండి వారు విడుదలను పొందుకోలేకపోయారు. కానీ పాపులు మాత్రము తాము పాపులమని ఒప్పుకున్నారు. కాబట్టి వారికి ఆయన యొక్క సహాయము, ఆదరణ దొరికింది. ఇక్కడ వారు విమర్శిస్తున్నప్పుడు ఆయన ఎంతో చక్కటి సమాధానం ఇచ్చాడు. నిజమే కదా, ఒక డాక్టర్ గారు ఎప్పుడు హాస్పిటల్లో రోగుల మధ్య ఉంటాడు, కానీ ఆరోగ్యంగా ఉన్నవారి దగ్గర కాదు కదా. అలాగే ఆత్మీయంగా నలిగిపోయి పాప భారంతో కృంగిపోయినటువంటి సమాజాన్ని స్వస్థపరచడానికే, ప్రతి విధమైన బంధకాలన్నిటిలో నుండి విడిపించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన పాపాన్ని అసహించుకున్నారు, కానీ పాపిని కాదండి, ఆయన పాపిని ప్రేమించాడు. పాపం అనేది మనిషి ఆత్మకు పట్టే ఒక భయంకరమైనటువంటి రోగము. శారీరక రోగము మనిషి శరీరాన్ని మాత్రమే నశింపచేస్తుంది, కానీ పాపం అనే రోగము మనిషిని దేవునికి దూరము చేసి నిత్య నరకానికి నడిపిస్తుంది. ఈ లోకంలో ఎంత గొప్ప డాక్టర్ అయినా, ఎంత పెద్ద చదువులు చదువుకున్నా శరీరానికి మాత్రమే వైద్యము చేయగలడు, కానీ మన హృదయానికి, మన యొక్క ఆత్మకు వైద్యము చేయగలిగినటువంటి ఏకైక పరమ వైద్యుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మన ఆత్మీయ రోగాన్ని నయము చేయడానికే శిలువపై తన యొక్క రక్తాన్ని చిందించి మనకు ఉచితంగా రక్షణను, స్వస్థతను ఆయన అనుగ్రహించాడండి. ఒక రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తన జబ్బును దాచకుండా చెబితేనే దానికి సంబంధించినటువంటి వైద్యం అనేది చక్కగా ఆ డాక్టరు అందించగలుగుతాడు. అలాగే మనము కూడా దేవుని సన్నిధిలో నేను నీతిమంతుడిని అని చెప్పి గర్వపడకుండా, ప్రభువా నేను బలహీనుడను, పాపిని, నన్ను క్షమించు అని చెప్పి మన తప్పులను ఒప్పుకున్నప్పుడు ఆయన మనలను క్షమించి ఆత్మీయ స్వస్థతనిస్తారు. పరిసయ్యులు తాము ఆరోగ్యంగా ఉన్నామనుకొని యేసుకు దూరమయ్యారు, కానీ పాపులు మాత్రము తమ యొక్క స్థితిని గ్రహించి రక్షణ పొందారండి. సమాజంలో బలహీనులుగా ఉన్నవారిని, తప్పులు చేసిన వారిని మనము తీర్పు తీర్చకూడదు. ఆయన వలె వారిని ప్రేమించి పరమ వైద్యుడైనటువంటి యేసు వైపుకు వారిని మనము నడిపించగలగాలి. ఈనాడు మీ హృదయము ఏదైనా బాధతో లేదా ఆందోళనతో, పాప భారముతో నలిగిపోతున్న స్థితిలో ఉన్నావా? అయితే ఆయన మన కోసం ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? పరమ వైద్యునటువంటి ప్రభునటువంటి యేసుక్రీస్తు వారే మన మధ్యన ఉన్నారు, మన ప్రక్కన ఉన్నారు. ఆయన మిమ్మల్ని ముట్టి స్వస్థపరచడానికి, ప్రతి విధమైన బంధకాలన్నిటిలో నుంచి కూడా విడిపించడానికే ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక మీ హృదయములను ఆయనకి అప్పగించి ఆయన ఇచ్చే అద్భుతమైనటువంటి శాంతిని, ఆరోగ్యమును, ఆత్మీయ జీవితంలో మేలులను ప్రతి ఒక్కరము కూడా పొందుకుందాము. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన రక్తములో మనల్ని మనము కడుగుకొని పవిత్రపరచుకొని మనలను స్వస్థపరిచేది ఆయనే అని, ఆత్మకు పట్టినటువంటి రోగమును మరి తొలగించేది ఆయనే అన్నటువంటి సత్యమును ఈనాడు అందరము కూడా గ్రహించి దేవుని సన్నిధికి వచ్చి మనలో ఏమాత్రము గర్వం అనేది లేకుండా మనల్ని మనము ఆయనకు అప్పగించుకొని ఆయన ఇచ్చే గొప్ప ఆశీర్వాదమును, స్వస్థతను, విడుదలను మనమందరము మన జీవితాలలో పొందుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రేమపూర్ణుడా, కృపగలిగిన మా తండ్రి, అతి శ్రేష్ఠుడా, ఘనమైన కృపగలిగిన అత్యున్నతమైన మీ నామమును బట్టి స్తోత్రములు చెల్లించుచున్నాము తండ్రి. రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు అని మీరు మాకు సెలవిచ్చిన విధానమునకై మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మా సొంత నీతిని, మా యొక్క సొంత తెలివిని కాకుండా మాకు నీ యొక్క సహాయము ఎంతో అవసరమని గ్రహించి మేము నీ పాదముల చెంతకు వచ్చుచున్నాము ప్రభువా. మా జీవితాలలో ఉన్నటువంటి ప్రతి విధమైన ఆత్మీయ మురికిని, బలహీనతలను, పాపములను మీ యొక్క గాయపడిన హస్తములకు అప్పగిస్తున్నాము. మీ అమూల్యమైన రక్తముతో మమ్మల్ని కడిగి పవిత్రపరచండి. పరిశీల వలె మేము గర్వపడకుండా తండ్రి నాన్న మా యొక్క తప్పులను ఒప్పుకొనే వినయమైనటువంటి హృదయాన్ని ఈనాడు ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయమని ప్రార్థించుచున్నాం. ఈ సమయంలో ఎవరైతే శారీరక అనారోగ్యముతో అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుచున్నారో తండ్రి, స్వస్థత కొరకు ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారో వారందరినీ కూడా మీ యొక్క స్వస్థపరిచే హస్తాలతో ముట్టండి. నీవు మా రోగములను సిలువపై మోసి ఉన్నావు కనుక ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణ ఆరోగ్యమును, మనశ్శాంతిని దయచేయమని వేడుకొనిచున్నాం. ప్రతి విధమైన భయములను, ఆందోళనన్నిటిని కూడా దూరపరిచి మీ యొక్క శాంతితో నింపి నడిపించండి అయ్యా. మమ్మల్ని పాపులుగా వదిలేయకుండా వెతుక్కుంటూ మా కొరకు వచ్చి పాపమనే నా తండ్రి బంధకాల నుంచి మమ్మల్ని విడిపించి రక్షించిన మీ యొక్క మహాకృపకై స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా పరమ వైద్యుడా, మీకే మహిమ చెల్లించుచున్నాం. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చి కృప చూపించి మీరే నడిపించి స్వస్థపరిచి విడుదల దయచేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించునుగాక.